వికసిత్ ఏపీ లక్ష్యంగా పనిచేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు నేతలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీ ఫామ్లు అందజేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 21 అసెంబ్లీ 2 లోక్సభ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ముందుగా నాదెండ్ల మనోహర్కు బీ ఫామ్ అందజేశారు. టీడీపీ బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ 2 పార్లమెంటు సీట్లు కేటాయించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మండిపడ్డారు. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలే దేవుళ్లు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామన్నారు. సోదరీమణులందరికీ, మీడియా పెద్దలకి, రాష్ట్ర దేశ కీలకంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ని చూస్తున్న మీడియా హౌసెస్కి, మీడియా ప్రతినిధులందరికీ, సోషల్ మీడియా ఛానల్స్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక జనసేన పార్టీ తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఒక పాలకొండ మినహా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలుగా 2 పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. పాలకొండ అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది. వారు వస్తే వారికి కూడా అందజేస్తాం. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా 2019 మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్లను ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఓటు చీలకుండా ఉండాలి, ఈ అవినీతి పాలన, ఈ దుష్ట పాలన అంతమొందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేసాం. మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ. ప్రజలకి మేము జవాబుదారీతనం వహిస్తాం. దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. 3 కాలాల ప్రకృతి ఆశీస్సులతో, తరగని సహజ వనరులతో, సుదీర్ఘ సాగర తీరంతో సకల సంపదలకు నెలవైనది ఆంధ్రప్రదేశ్. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకి తిప్పలు తప్పడం లేదు. ఎన్నికల ఘట్టం ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా